అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ అయితే వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇంతకుముందు జరిగిన అవకతవకలు ఏ విధంగా జరిగాయి అని దాని మీద విచారణ జరిపించాలని చెప్పి రిటైర్డ్ ప్రొఫెసర్స్ కానీ ఉద్యోగ సంఘాలు కానీ అయితే అడుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో రిటైర్డ్ ప్రొఫెసర్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మాస్టర్ గారు చెప్పండి, ఇంతకుముందు జరిగిన వైస్ ఛాన్సలర్ హయాంలో ఈ అవకతవకల కోసం ఏం చెప్తారు? గత వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన బహుశా నీరో చక్రవర్తితో పోల్చవచ్చు. అంటే నాకు కూడా 60 years దాటిపోయిన రిటైర్డ్ అయ్యాను. ఇంతటి అవినీతి పరుడైనటువంటి వైస్ ఛాన్సలర్ని, ఇంత అడ్మినిస్ట్రేషన్ అవకతవకలతో చేసినటువంటి వైస్ ఛాన్సలర్ నా జీవితంలో నేను చూడలేదు. అసలు ఎలా ఉందంటే, అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతను ఏం చేశాడు అని ఒక్కొక్కటి బయట తీస్తుంటే, కోలార్ మైన్స్లో గోల్డ్ మైన్స్లో తవ్వుతుంటే గోల్డ్ ఎలా వస్తుందో ఇతను అవినీతి అలా వస్తుంది. అవినీతికి అంతు పొంతు లేదు. అసలు మనం గతంలో మీ ద్వారానే చెప్పాం అందరికీ. దాదాపు ఒక 25 అంశాల మీద మన హైకోర్టులో పిల్లేసాం. ఆ 25 అంశాలు కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా చాలా వచ్చినాయి మీద. సో గత వైస్ ఛాన్సలర్ మీద ఎంక్వైరీ చేయమని మేము హైకోర్టులో పిల్లేసాం. పిల్లి పెండింగ్లో ఉంది. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కూడా ఆయన చెప్పాడు, నేను దీని మీద ఎంక్వైరీ చేసి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతని అవినీతి మొత్తాన్ని కూడా బయట పెడతాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు జగదాంబ వచ్చినప్పుడు ఆయన మీటింగ్లో పాత వైస్ ఛాన్సలర్ గురించి, ఇతని అవినీతి గురించి మాట్లాడుతూ ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవడం చెప్పారు. లోకేష్ బాబు గారు కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ వైస్ ఛాన్సలర్ గురించి మాట్లాడుతూ ఇతని అవినీతి మీద ఆయన చెప్పడం జరిగింది. మొన్న మీ అందరికీ తెలుసు, మొన్న అనకాపల్లి ఎంపీ గారు మన ఎమ్మెల్యేలందరూ ఇక్కడికి వచ్చి ఈ గత వైస్ ఛాన్సలర్ ఏదైతే ఉందో ప్రసాద్ రెడ్డి, కృష్ణమోహను, జేమ్స్ స్టీఫెను, వీళ్ళంతా కలిసి చేసేటువంటి అవకతవకల మీద, అడ్మినిస్ట్రేటివ్ వైలేషన్స్ మీద, ఫైనాన్షియల్ అవినీతి మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు దొరుకుతారు, వాళ్ళని జైలుకి పంపిస్తారని కూడా చెప్పారు. విశ్వవిద్యాలయాల అన్ని వర్గాలు కూడా అడుగుతుంది ఏంటంటే, తక్షణమే ప్రభుత్వం స్పందించి, ఆల్రెడీ పిల్ల హైకోర్టులో ఉంది, అలాగే ఇంకా చాలా కొత్త విషయాలు మేము తయారు చేసాం, వాటి మేము గవర్నమెంట్కి ఇస్తాం. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాత వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, కృష్ణమోహను, అలాగే జేమ్స్ స్టీఫెను వీళ్ళ ఆర్థిక అక్రమాల మీద, అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి కఠినంగా చర్య తీసుకొని మేము అడుగుతున్నాం. ఇంకా అనేకమైన కొత్త విషయాలు ఉండి ఇప్పుడు వచ్చేటువంటి గౌరవ వైస్ ఛాన్సలర్ శశిభూషణ్ రావు గారికి అభినందన తెలియజేస్తున్నాం, వారికి స్వాగతం పలుకుతున్నాం. అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం సమస్యల వలయంతో కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ అనేక సమస్యలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని దోచేసి, ఎలాగైతే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చిక్కులు తెచ్చిపెట్టాడో, గత వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, కృష్ణమోహన్, జేమ్స్ స్టీఫెన్ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫండ్స్ అన్ని దోచేసి, అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తం చేసి, పూర్తిగా ఇతను ఆంధ్ర యూనివర్సిటీని ఆర్థికంగా పూర్తిగా పాపర్ చేశారు. అంతేకాదు చాలామంది ప్రొఫెసర్లకి ఈరోజు కూడా పెన్షన్ లేదు, వాళ్ళు పెన్షన్ ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ వివేకానందమూర్తి గారు ఉన్నారు, వారు 16 years తర్వాత ఆయన అన్యాయంగా, అక్రమంగా ఆయన్ని సస్పెండ్ చేసి, డిస్మిస్ చేసి ఇబ్బంది పెడితే ఆయన హైకోర్టుకి వెళ్ళి గౌరవ హైకోర్టు ముందు కేసు గెలిచి వచ్చారు. కేసు గెలిచి వస్తే వెంటనే మళ్ళీ ఆయన మీద మేము అప్పీల్కి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తామని రాసుకున్నారు. మాస్టర్ గారు, ఇలాంటి అవకతవకలు పోయిన వీసీ గారి హయాంలో జరిగింది. మీకు ఎలాంటి న్యాయం కావాలి? ఎలాంటి అక్రమాలు జరిగాయి అంటారు? ఇంకా చాలా అక్రమాలు జరిగాయి. ఆర్థికపరమైనటువంటి అక్రమాలు చాలా ఎక్కువ. ఆ అక్రమాలన్నీ కూడా మేము గవర్నమెంట్కి ఇస్తూ ఈడీకి ఇద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా అక్రమాల మీద ప్రసాద్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేది ఖాయం, అందులో డౌట్ లేదు. మీరు కొన్ని అక్రమాలు చెప్తాను. ఇప్పుడు డిఫెన్స్ స్టడీస్ ఉంది, కోట్లాది కుంభకోణం. డిస్టెన్స్ మోడ్ ఉంది, ఆర్థిక అక్రమాలు జరిగాయి. ప్రెస్ను అమ్మేసి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం, ఆర్థిక అక్రమాలు జరిగాయి. ఆఖరికి నాక్ టైంలో వచ్చి తుక్కు అమ్మేసి, టేకు చెట్లు అమ్మేసి ఆ డబ్బు కూడా లెక్కలేవు. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్లో 6 years ఇంజనీరింగ్ కోర్సు కూడా చాలా ఆర్థికపరమైన లావాదేవీలు జరిగినాయి. రోసా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రోసా ఫండ్స్ను కూడా
దుర్వినియోగం చేసి అదొక అక్రమాలు. అలాగే న్యాక్ టైంలో ఖర్చు పెట్టినటువంటి డబ్బులో కూడా చాలా అవకతవకలు జరిగాయి. ఇలాగ ఒక్కొక్కటి తీస్తుంటే అసలు ఒక వైస్ ఛాన్సలర్ ఇన్ని ఆర్థికపరమైన నేరాలకు పాల్పడతాడా అని చాలా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఆయన మీద, మీకు ఎలాంటి న్యాయం కావాలి? ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చి అతను జైలుకి పంపాల్సిందే. అలాగే ప్రెసిడెంట్ వైస్ ఛాన్సలర్ గారు ఖచ్చితంగా కూడా ఆయన న్యాయం చేయాలి. ఈ వర్గాలన్నిటి కూడా ఆయన న్యాయం చేయాలంటే ముందుగా ప్రసాద్ రెడ్డి ఏదైతే ఒక టీముని పెట్టాడో ముందు ఆ టీముని తీసేయాలి, ఆ టీముని ప్రక్షాళన చేయాలి. పాత వాళ్ళని పెట్టుకొని ఇప్పుడు మీరే చూశారు, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్కి డ్రైవర్కి 1,50,000 ఫైన్ వేసాడంట. 1,50,000 ఫైన్ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఎంతవరకు వెళ్ళా. చాలా ఆర్థిక నేరగాళ్ళకి మర్డర్ చేసే వాళ్ళకి కూడా ఏదో శిక్ష వేసి 1,000, 2,000, 5,000, 10,000 ఫైన్ వేస్తారు. 1,50,000 ఫైన్ ఏంటి ఒక డైలీ వేజ్ వాడికి, టైం స్కేల్ వాడికి. అంటే కృష్ణమోహన్కి, ప్రసాద్ రెడ్డికి, జేమ్స్ స్టీఫెన్కి వాళ్ళకి హద్దు ఆపలేదు. వాళ్ళు ఇష్టం వచ్చేది చేసి అసలు ఈ లెక్కన వాళ్ళు చేసిన నేరాలకి అమెరికన్ కోర్టు రూల్స్ ప్రకారం జీవించున్నంత కాలం జైలు వేయాలి, ఒక 150 సంవత్సరాలు. అలాగే వీళ్ళ ఆస్తులని జప్తు చేయాలి, వీళ్ళని పూర్తిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అంత దారుణాలు చేసి వీళ్ళందరూ కలిసి. కాబట్టి మేము గౌరవ వైస్ ఛాన్సలర్గా చెప్పేది ఏంటంటే ప్రక్షాళన మొదలైందని మన పేపర్లో చూసాం. ప్రక్షాళన అది కాదు. ప్రక్షాళన అంటే గత వైస్ ఛాన్సలర్ ఏదైతే డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయాడో అవన్నీ సరిచేయటం ప్రక్షాళన. అరే 2008లో రిటైర్డ్ అయిన సూరప్పుడు మాస్టర్కి పెన్షన్ లేదు. 2008 నుంచి మాస్టర్ పెన్షన్ కోసం 2 సార్లు కోర్టు కేసు గెలిచారు. గౌరవ హైకోర్టు బెంచి ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది లేదు. ఇక నా సంగతి సరాసరి ఆయనతో నేను గొడవ పడ్డా అని చెప్పి నా పెన్షన్ తీశారు, నా ఒక ప్రొఫెసర్ రూమ్ పగలు కొట్టారు, ఇష్టం వచ్చేది చేశారు, అస్తవ్యస్తం. నా దగ్గర చదువుకున్న పాపానికి ఒక అమ్మాయికి ఫెలోషిప్ వస్తే అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే వీడు సొంత జాగీర్దారు ఏంటండి? అలాగే మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ ఉంటే ఎవరినో తెచ్చి ఇక్కడ పాఠాలు చెప్పిస్తారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. సార్ నేను చెప్తున్నాను, 200 మందిని పిఓబిని అంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, అడ్జంట్ ప్రొఫెసరు రకరకాల పేర్ల మీద వేశారు. వాళ్ళందరినీ గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ఖచ్చితంగా సిండికేట్ మీటింగ్ పెట్టి తీసేయాలి. వాళ్ళందరూ కూడా ఎయిడెడ్ వాళ్ళని కూడా పంపించేయాలి ఇక్కడి నుంచి. వీళ్ళందరినీ తీసేయాలి ఖచ్చితంగా. అలాగే చాలా అక్రమాలు ఎవరెవరికైతే పెన్షన్ రావట్లేదు ఇమ్మీడియట్గా కేసు అని టేకప్ చేయాలి. కోర్టులో గౌరవ హైకోర్టులో కేసు గెలిస్తే పెన్షన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాను ఏంటంటే నీ అంతా. కాబట్టి ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారు కాన్సన్ట్రేట్ చేసి ముందు ఇవన్నీ చేయాలంటే ఎవరైతే ప్రసాద్ రెడ్డి మనుషులు ఉన్నారో అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళని తీసేయాలి. అలాగే ఇంకోటి ముఖ్యమైనది రవి ఈశ్వరపంట, ఆయన ఎవరో హబ్, ఈ హబ్కు డైరెక్టర్, లక్షలాది కోట్లాది రూపాయలు కుంభకోణం. ఇలా ఒకడేంటి రష్టబడ్జెట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ వైస్ ఛాన్సలర్ పాత వైస్ ఛాన్సలర్ మీద ఎంక్వైరీ చేయాలి. పాత వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రారు ఇద్దరు రిజిస్ట్రార్ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని జైలు పంపాల్సిన కోరుతున్నాం. అలాగే ప్రస్తుత వైస్ ఛాన్సలర్ గారు సమస్యల మీద దృష్టి పెట్టి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ బేషరతుగా న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మేము కోరుతున్నాం. అయితే మనతో పాటు మరో రిటైర్డ్ ప్రొఫెసర్ వివేకానందమూర్తి గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? సార్ ఇప్పుడు ఇక్కడ చాలా ఆర్థిక నేరస్థం వల్ల చాలా ఎక్కువ చేసింది. దానికి ప్రపోర్షన్గా యాక్షన్ పుచ్చుకోవాలి అంటే చాలా పెద్ద యాక్షన్ పుచ్చుకోవాలండి. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు, గవర్నమెంట్ వచ్చింది ఏమి పట్టించుకోవట్లా. మరి మీ కోర్టులో వేసిన దాని మీద కూడా కనీసం కోర్టులో ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేయట్లేదు. అందువల్ల ఇమ్మీడియట్గా మనకి ఒక పెద్ద ఎంక్వైరీ వేయాలి, అర్జెంట్గా లీగల్ ఎంక్వైరీ ఒకటి వేసి వీళ్ళ మీద అన్నీ కూడా మనకి ఏంటిది కూలంకషంగా పరిశీలించి తగిన చర్య తీసుకోవాలండి దానికి. ఇది ప్రధానంగా ఈ పాత వీసీ ఎవరైతే ఉన్నారో వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆయన హయాంలో అనేక అవకతవకలు జరిగి చాలామందిని ఇబ్బంది పెట్టారు, చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. అలాగే అన్నిటి మీద చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్ కూడా అన్నింటినీ ప్రక్షాళన చేసి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఈయన చర్యలు తీసుకోవాలని చెప్పి ఉద్యోగ సంఘాలు కానీ రిటైర్డ్ ప్రొఫెసర్స్ కానీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.